Hi, welcome back to C Programming. I am your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ని కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ ని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఎరేస్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మనం ఒక పాయింట్ తీసుకున్నాం, పాయింట్ అనే స్ట్రక్చర్ ని డిఫైన్ చేసాం. స్ట్రక్ట్ అనేది కీవర్డ్. ఇందులో XYZ 3 కోఆర్డినేట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, అవి 3 ఇంటిజర్ వాల్యూస్. ఇది స్ట్రక్చర్ ని డిఫైన్ చేసాం. ఇప్పుడు స్ట్రక్చర్ 3 ఫీల్డ్స్ తో ఇలా ఉంటుంది XYZ. సపోజ్ ఇక్కడ ఎర్రే అంటే మనం ఇంత క్రితం ఎరేస్ చూసాం. ఒకవేళ ఐడియా లేకపోతే పాత వీడియోస్ లో ఎరేస్ ఉన్నాయి, చూడండి. ఒక 4 వేరియబుల్స్ తీసుకున్నాను, A0. అక్కడ మనం ఎరేస్ ఎలా అయితే డిఫైన్ చేసామో సేమ్ అదే టైప్ లో ఇక్కడ కూడా ఎరేస్ ని డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ 4 ఎరేస్ తీసుకున్నాం, A0, A1, A2, A3. అంటే 0 to 3 అనమాట. అంటే టోటల్ 4 ఎరేస్. A4 అని A4 డిక్లేర్ చేసాం. ఇవేంటి? అన్ని స్ట్రక్చర్సే. ఇవి పాయింట్ అనే టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇందులో మొత్తం 3 మెంబర్స్ ఉన్నాయి, లేదా 3 ఫీల్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క స్ట్రక్చర్ లో. ఇక్కడ 4 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి టోటల్ 12 ఎలిమెంట్స్ కావాలి. ఇక్కడ ఈ 12 ఎలిమెంట్స్ ని ఈ విధంగా డిఫైన్ చేసాం, అసైన్ చేస్తున్నాం. ఇనిషియలైజ్ చేయడానికి ఒక 1 2 3 4 5 6 7 8 9 ఇలా 3 సెట్ గా ఇచ్చేస్తాం. అంటే X1 అవుతుంది, Y2, Z3. ఈ విధంగా 4 వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. ఈ వేరియబుల్స్ ని కనుక చూస్తే మనం ఇలా ఉంటుంది డేటా. A0కి ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చాయి, 1 2 3. A1కి 4 5 6 ఇలా. ఇప్పుడు సపోజ్ అంటే ఈ డేటాని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, డిస్ప్లే చేసేటప్పుడు మనం యాక్చువల్గా ఎరేని ఏ విధంగా అయితే రిఫర్ చేస్తున్నామో అదే విధంగా A0. బట్ ఇక్కడ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ మెంబర్ నేమ్ X అవుతుంది. కాబట్టి .x, .y, .z తో ఈ డేటాని రిఫర్ చేయొచ్చు మనం యాక్సెస్ చేయడానికి. అలాగే నెక్స్ట్ ఎరే, నెక్స్ట్ వేరియబుల్ A1 అవుతుంది, నెక్స్ట్ A2, A3. ఈ విధంగా మనం ఎరేస్ యూజ్ చేసుకుంటాం స్ట్రక్చర్స్ లో కూడా. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ తీసుకుందాం, సేమ్ ఇదే పాయింట్ అనే టైప్ ఆఫ్ స్ట్రక్చర్. 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇందులో మామూలు ఒక వేరియబుల్ A1 అని తీసుకుందాం. ఇక్కడ A1 అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు దీనికి డేటా అసైన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, నేను ఇంత క్రితం మనం చూసింది ఏంటంటే జస్ట్ 1 2 3 అని ఇచ్చేసాం. అంటే ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వేరియబుల్ కి, ఫస్ట్ ఫీల్డ్ కి, సెకండ్ వేరియబుల్ సెకండ్ వాల్యూ Y కి, థర్డ్ వాల్యూ Z కి అసైన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి అనుకుంటే, అంటే X అనే ఫీల్డ్ కి మనం ఈ వాల్యూ 5 అని ఇవ్వాలి అని అంటే .x అని ఇచ్చినప్పుడు ఈ 5 కరెక్ట్ గా డైరెక్ట్ గా X కే అసైన్ అవుతుంది. అలాగే Y, Z స్పెసిఫిక్ గా, అంటే ఒక క్లారిటీతో మనం దాన్ని అసైన్ చేయొచ్చు వాల్యూస్. ఈ వాల్యూస్ ఈ విధంగా స్టోర్ అవుతాయి అన్నమాట. 5 6 7 బాగుంది. కానీ సపోజ్ నేను A2 అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కింద డిక్లేర్ చేసాం. కానీ ఇక్కడ వాల్యూస్ చూస్తే మనం .z, ఇది థర్డ్ వేరియబుల్. మనం జనరల్ గా ఏం చేస్తున్నాం, ఫస్ట్ నుంచే వస్తున్నాం. 1 2 3 ఇస్తే అది 1 X కి, 2 Y కి, Z కి 3 అసైన్ అవుతున్నాయి. కానీ ఇక్కడ నాకు ఇష్టం వచ్చిన ఆర్డర్ లో నేను XYZ అని కాదు, ఫస్ట్ వాల్యూ నేను Z కి ఇవ్వాలనుకున్నాను. అటువంటిప్పుడు ఏంటంటే .z అని ఫీల్డ్ నేమ్ చెప్పి దానికి వాల్యూ కనుక ఇస్తే ఇది Z కే అసైన్ అవుతుంది, థర్డ్ ఫీల్డ్ కి. అలాగే 12 అనేది సెకండ్ ఫీల్డ్ కి, 11 అనేది ఈ XY, X అంటే ఫస్ట్ ఫీల్డ్ కి అసైన్ అవుతుంది. అంటే మనం డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్స్ అంటే వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్ లో ఇవ్వచ్చు.
ఈ నేమ్స్ కనుక లేకపోతే అవి డైరెక్ట్గా ఏ ఆర్డర్ అయితే ఉన్నాయో ఫీల్డ్స్ అదే ఫీల్డ్ ఆర్డర్లో అసైన్ చేయడం జరుగుతుంది. కానీ మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్లో ఇవ్వాలి అనుకుంటే ఫీల్డ్ నేమ్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో ఈ ఫీల్డ్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ డేటా ఎలా వెళ్తుందంటే A2 అనే వేరియబుల్కి డేటా 11x కి 12y కి 13z కి అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం వీటిని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనకు తెలుసు A1 అన్నది ఫస్ట్ వేరియబుల్కి A1 డాట్ ఎక్స్ డాట్ వై డాట్ జెడ్ ఇచ్చాం. అలాగే సెకండ్ వేరియబుల్ డిక్లేర్ చూపించాలి అని ఉన్నప్పుడు డిస్ప్లేకి A2 అనే వేరియబుల్ని యూజ్ చేసాం, XYZ ఆర్డర్ ఇచ్చాం. సో ఇప్పుడు దీన్ని కనుక మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ XYZ వాల్యూస్, ఇక్కడ XYZ వాల్యూస్. సో ఈ విధమైన మనం ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, మార్చాలి అనుకున్నప్పుడు ఏ విధమైన ఆర్డర్లోనైనా ఇవ్వచ్చు. సో ఇవి పాయింట్ ఎరేస్ ఈ విధంగా వచ్చు, డేటాని ఈ విధంగా అసైన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనకి ఎరేస్ చూద్దాం. ఎరేస్లో 4 వేరియబుల్స్ తీసుకున్నాం. A4 అని మొత్తం 4 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇవి స్ట్రక్చరే బాగుంది. ఆర్డర్లో ఇచ్చాం డేటా, ఇక్కడ నేమ్స్ ఏం మెన్షన్ చేయలేదు. 1 2 3 అంటే ఫస్ట్ 3 వాల్యూస్ ఫస్ట్ 3 ఫీల్డ్స్కి పెడతాయి. నెక్స్ట్ 3 వాల్యూస్ మళ్ళీ ఇదే ఆర్డర్లో పెడతాయి. ఓకే, సో ఈ విధంగా చూసాం. నెక్స్ట్ డిస్ప్లే మనం A0 మెన్షన్ చేస్తున్నాం. వాల్యూస్ ఇచ్చేటప్పుడు A0 ఫస్ట్ వేరియబుల్ A0 డాట్ ఎక్స్ డాట్ వై డాట్ జెడ్, ఈ విధంగా A1 సెకండ్ వేరియబుల్, A2 థర్డ్, A3 ఫోర్త్. బాగుంది. సో వీటి డిస్ప్లే దగ్గరికి వస్తే మనకి అవుట్పుట్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇవి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్, థర్డ్, ఇలా వాటికి సంబంధించిన డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, సపోజ్ ఇదే డేటాని ఇక్కడ మనం ఇచ్చిన ఈ ఆర్డర్లో 1 2 3 ఇలా కాకుండా కొంచెం మారుద్దాం. అంటే ఇంకొంచెం మనకి క్లారిటీ కోసం, అంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఏ విధమైన తప్పు జరగకుండా ఉండాలి అంటే ఈ విధంగా డిక్లేర్ చేస్తే అరేస్ ఆ స్ట్రక్చర్ ఎక్సలెంట్గా, అంటే ఏ విధమైన పొరపాటు జరగకుండా ఉండాలి అంటే ఈ 3 వాల్యూస్ని ఐసోలేట్ చేద్దాం. ఎలాగంటే కర్లీ బ్రాకెట్స్ పెట్టేస్తాం. అంటే ఫస్ట్ వేరియబుల్కి సంబంధించిన డేటాని ఈ కర్లీ బ్రాకెట్స్లో రాస్తాం, కామా ఇచ్చి మళ్ళీ ఇంకొక సెట్ ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఈ డేటా ఏమవుతుందని అంటే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. రెండోది, పొరపాటు అన్నది జరగడానికి ఆస్కారమే ఉండదు. సో ఈ విధంగా మనం డేటాను కనుక డిక్లేర్ చేస్తే దాన్ని కంపైల్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఇదే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మనకి క్లారిటీ కోసం ఏ విధంగా మిస్టేక్ జరగకుండా ఇలా డిక్లేర్ చేయడం బెటర్. ఇంకా పొరపాటు ఇంకొంచెం క్లారిటీ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా డిక్లేర్ చేయొచ్చు. మనం వేరియబుల్స్ వాల్యూస్ ఈ విధంగా అసైన్ చేస్తే, అంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఒక రో కాలం వైజ్గా ఈ విధంగా, అంటే ఒక ఫస్ట్ సెట్ని ఆ బ్రాకెట్లో పెట్టాం, అలాగే నెక్స్ట్ సెట్ని ఆ రోలో కాకుండా నెక్స్ట్ రోలో ఈ విధంగా కనుక డిస్ప్లే చేసుకున్నట్టయితే ఇంకా క్లారిటీ, అసలు ఇక ఏ విధమైన పొరపాటు జరగడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది అన్నమాట. సో వీటి అవుట్పుట్ ఇలా చూస్తుంది. కాబట్టి మనం ఇలా ఏ విధంగా ఇచ్చినా అసైన్ చేసే విధానం ఇదే జరుగుతుంది. కాకుండా మనకి క్లారిటీ కోసం ఇలా డిక్లేర్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సపోజ్ మనం XYZ ఇది సేమ్ స్ట్రక్చర్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వాల్యూస్ అసైన్ చేస్తున్నప్పుడు ఏ ఆర్డర్లోనైనా ఇవ్వచ్చు అని చూసాం. ఇక్కడే ఇంకొక చిన్న ఇదేంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ వేరియబుల్ అంటే A0 ఇందాక డాట్ ఎక్స్ అని మాత్రమే మెన్షన్ చేస్తాం, డాట్ వై డాట్ జెడ్ అలాగే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వేరియబుల్ తీసుకుని ఏ రాయలేదు, జస్ట్ అంటే మన వేరియబుల్ ఫస్ట్ ఎరే 0, దానిలో డాట్ ఎక్స్ ఇచ్చాం 1. నెక్స్ట్ 0 ఉండాలి, 0 లేదు, 1 ఇచ్చాం. అంటే సెకండ్ నెక్స్ట్ వేరియబుల్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వేరియబుల్లో ఎక్స్ వాల్యూ ఇచ్చామా అంటే అది లేదు, ఇక్కడ వై వాల్యూ అంటే సెకండ్ వాల్యూ ఇచ్చాం. ఓకే,
ఇక్కడ థర్డ్ వేరియబుల్కి వెళ్ళాం 2 అంటే A2కి వెళ్ళాం, అందులో Z వేరియబుల్ ఇచ్చాం వాల్యూ. ఇక్కడ ఫోర్త్ వేరియబుల్లో X వాల్యూ ఇచ్చాం. అంటే ఒక ఆర్డర్లో ఇవ్వలేదు, రెండోది అన్ని వాల్యూస్ ఇవ్వలేదు, కొన్ని వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ వేరియబుల్లో X వాల్యూ, ఫోర్త్ వేరియబుల్లో Z వాల్యూ, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ వేరియబుల్లో Y వాల్యూ. అన్ని కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు, కానీ మనకి ఇక్కడ కావలసిన వాల్యూస్ మనం అసైన్ చెయ్యాలి అనుకున్న వాల్యూస్ ఈ వీటికి మాత్రమే, మిగతావి లేవు. అటువంటిప్పుడు ఏం జరుగుతుందనంటే ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు, అంటే అవసరం ఉన్నది వాల్యూస్ మాత్రమే మనం అసైన్ చేసినప్పుడు ఈ విధంగా వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ఏవైతే మనం ఇచ్చామో అవి, మరి మిగతావన్నీ జీరోస్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం కనుక కావలసిన వాల్యూస్నే ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చు, అంతేకాని అన్ని వాల్యూస్ ఇవ్వాలి అనేది రూల్ ఏం లేదు. ఇప్పుడు వీటిని వాల్యూస్ కనుక తీసుకుంటే ఫస్ట్ వేరియబుల్ కి సంబంధించి A0.x1, సెకండ్ వేరియబుల్ థర్డ్ వేరియబుల్ లో 2 వాల్యూస్ ఉన్నాయి, అలాగే ఫోర్త్ వేరియబుల్లో కూడా 2 వాల్యూస్ ఉన్నాయి, అవి కూడా X, Z. అలా కాబట్టి మనం ఏ ఆర్డర్లోనైనా డేటా ఇవ్వచ్చు. ఇవ్వాలి అనుకున్నప్పుడు నేమ్, కాలం నేమ్ అంటే ఫీల్డ్ నేమ్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ మాత్రమే కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా ఎర్రేస్ ని చూసాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేక సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.